హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ వీడియోస్ చూసాం కదా. సో ఈ రోజు మనం గిట్ హబ్ అనేది ఎలా కనెక్ట్ అవ్వాలి ఫ్రమ్ స్క్రాచ్ నుంచి రైట్ ఆనెస్ట్. ఓకే, సో దానికోసం నేనైతే ఒక వర్క్ స్పేస్ క్రియేట్ చేస్తున్నాను కొత్తది. అండ్ ఇక్కడ పేరు ఏదో ఒకటి ఇవ్వచ్చు. టెస్ట్ గిట్ హబ్ ఓకే. సో టెస్ట్ గిట్ హబ్ మీరు కావాలంటే డిస్క్రిప్షన్ పెంచుకోవచ్చు. దిస్ ఈస్ డెమో పర్పస్. ఓకే, సో ఫర్దర్గా మీరు డొమైన్స్ ఇంకా రకరకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా మీరు ఫిల్ చేసుకోవచ్చు. బట్ ఇట్స్ నాట్ ఎ మ్యాండేట్ అనమాట. ఓకే, గుర్తుంచుకోండి. సో ఇప్పుడు మనం వర్క్ స్పేస్ అనేది క్రియేట్ చేసాం కదా. అయితే మనం గిట్ ఇంటిగ్రేషన్ ఎలా చేస్తామంటే ఇక్కడ వర్క్ స్పేస్ సెట్టింగ్స్లో మనకి గిట్ ఇంటిగ్రేషన్ ఉంటుంది. ఓకే, మనకి రెండు రకాలు ఉంటుంది. ఒకటి అజూర్ డెవాప్స్ ఉంటుంది, రెండు గిట్ హబ్ ఉంటుంది. సో రెండింటి గురించి కూడా నేను డీటెయిల్గా మాట్లాడతాను. ఫస్ట్ గిట్ హబ్ గురించి. ఓకే, ఇక్కడ మనకి ఆల్రెడీ ఏదైనా అకౌంట్స్ ఉంటే వాటిని యాడ్ చేసుకోవచ్చు, లేదా కొత్తగా అకౌంట్ కనెక్ట్ క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ యాడ్ అకౌంట్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేస్తే ఫస్ట్ ఓకే, సో క్రియేట్ ఏ న్యూ నేమ్ అండ్ పర్సనల్ యాక్సెస్ టోకెన్ రిపాజిటరీ యూఆర్ఎల్. అంటే మీరు ఏదైతే సో కనెక్ట్ అవ్వాలనుకున్నారు గిట్ హబ్ అకౌంట్, సో వాటి యొక్క డీటెయిల్స్ అనేది సో మనం అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఫర్ టైమింగ్ నేనైతే గిట్ హబ్ ఓపెన్ చేశాను. ఇక్కడ నాకు రెండు రిపాజిటరీస్ ఉన్నాయన్నమాట. ఓకే, చూడొచ్చు ఫ్యాబ్రిక్ డెమో, గిట్ హబ్ వర్క్ స్పేస్ అనేది. సో కావాలంటే మీరు కొత్తదైనా క్రియేట్ చేసుకోవచ్చు. లెట్స్ టైం ఫర్ టైమింగ్ నేను ఒక కొత్తది క్రియేట్ చేస్తున్నాను, టెస్ట్ డెమో గిట్ హబ్. ఓకే, సో కావాలంటే దీనికి డిస్క్రిప్షన్ కూడా ఇవ్వచ్చు. దిస్ ఈజ్ just for demo సారీ. ఓకే, సో మీరు పబ్లికా ప్రైవేటా, సో ఇవి ఇట్స్ అప్ టు యువర్ విష్ అనమాట. ఓకే, సో మీరు చూసుకోవచ్చు ఓనర్ అండ్ సో రిపోజిటరీ నేమ్. సో మీరు కావాలంటే సో పబ్లిక్ ప్రైవేట్ ఇవన్నీ కూడా డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇనిషియలైజ్. ఓకే, సో రీడ్ మీ ఫైల్ అనేది యాడ్ చేస్తున్నాను, మీరు చూసుకోవచ్చు. బై డిఫాల్ట్గా మనకి మెయిన్ అనేది సో డిఫాల్ట్ బ్రాంచ్. ఓకే, సో ఇప్పుడు ఒక రిపోజిటరీ అనేది క్రియేట్ చేశాను. దాట్స్ ఇట్. ఓకే, మీరు చూడొచ్చు. సో టెస్ట్ డెమో గిట్ హబ్ ప్రైవేట్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మనకి ఏమడుగుతుంది ఇక్కడ డిస్ప్లే నేమ్. ఓకే, క్రియేట్ ఏ న్యూ నేమ్ ఆర్ అండ్ పర్సనల్ యాక్సెస్ టోకెన్. ఈ రెండు కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు ఏదైతే క్రియేట్ చేశానో ఆ పేరు అదే ఇస్తాను నేను కూడా. ఓకే, అండ్ ఈ పర్సనల్ యాక్సెస్ టోకెన్ ఎలా తీసుకొని రావాలంటే సో ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి, సెట్టింగ్స్కి వెళ్ళండి, అండ్ డెవలపర్ సెట్టింగ్స్కి వెళ్ళండి. ఇక్కడ పర్సనల్ యాక్సెస్ టోకెన్ ఉంది కదా, నేను క్లాసిక్ తీసుకుంటున్నాను. అండ్ సో క్లాసిక్ టోకెన్. సో ఇలా మీరే ఒక్క నిమిషం, నేను స్క్రీన్ పాజ్ చేశాను. ఓకే, సో నేనైతే పాస్వర్డ్ ఎంటర్ చేశాను అనమాట. ఇప్పుడు సో ఒక నోట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఎక్స్పైరీ ఎప్పుడు ఎక్స్పైర్ అవ్వాలి, అండ్ ఏమేమి స్కోప్స్ కావాలి, మీకు కావాల్సినవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ డిలీట్ ప్యాకేజెస్, చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి అనమాట. సో మీ రిక్వైర్మెంట్ బట్టి మీకు ఏది కావాలంటే అది సో డిఫైన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి చాలా ఉన్నాయి కదా. సో కోపైలట్, సో ప్రాజెక్ట్ అని రకరకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి. యూజర్స్ కావచ్చు, డిలీట్ రేపో, రైట్ డిస్కషన్, అడ్మిన్ ఎంటర్ప్రైజ్, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. కాకపోతే రియల్ టైంలో నాకు తెలిసి
ఓన్లీ లిమిటెడ్ ఆప్షన్స్ అయితే మీకు ఇస్తారు, ఎందుకంటే సో దీనికి అడ్మిన్స్ ఉంటారు కాబట్టి. ఓకేనా? ఓకే, సో ఇప్పుడు నేను సో జనరేట్ చేస్తున్నాను టోకెన్. ఓకే, నోట్ ఆల్రెడీ ఇచ్చారు అనుకుంటే జనరేట్ టోకెన్. ఓకే, ఇది టోకెన్ అన్నమాట. సో కాపీ పేస్ట్. ఓకే, సో ఇలా మనం ఏంటంటే సో డిస్ప్లే నేమ్ అండ్ పర్సనల్ యాక్సెస్ టోకెన్, దాని తర్వాత రిపోజిటరీ యూఆర్ఎల్ అనేది అది మీ ఇష్టం అనమాట. సో మనం ఇచ్చిన ఇవ్వకపోయినా ఏం కాదు, అది మ్యాండేటరీ కాదనమాట. కాకపోతే మీకు సో చెప్పడం కోసం చూపిస్తాను. సో రిపాజిటరీస్ ఒక్క నిమిషం. సో గిట్ హబ్ డెమో కదా ఇది. ఇక్కడ మనకి కాపీ. ఓకే, పేస్ట్, దట్స్ ఇట్. సో డిస్ప్లే నేమ్ అండ్ పర్సనల్ యాక్సెస్ టోకెన్ రిపాజిటరీ URL, ఈ మూడు కూడా మీరు డిఫైన్ చేయాల్సి ఉంటుంది. మీరు గిట్హబ్ తోటి కనెక్ట్ అయ్యమాట అయితే యాడ్. ఓకే, సక్సెస్ఫుల్ గా మనమైతే యాడ్ చేస్తాం అనమాట. ఇక్కడ నాకు 2 అకౌంట్స్ ఉన్నాయి, బట్ మీకోసం ఏంటంటే నేను ఫ్రమ్ స్క్రాచ్ నుంచి సో డెమాన్స్ట్రేషన్ చేయడం జరిగింది. కనెక్ట్. ఇప్పుడు ఏదైతే అకౌంట్ నేను క్రియేట్ చేశానో ఆ అకౌంట్కి నేను కనెక్ట్ అవుతున్నాను అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో జస్ట్ వేరే అకౌంట్. ఓకే, సో గిట్హబ్ ఇది కాదు, లాగౌట్. ఒకటి లాగౌట్ చేస్తున్నాను. టెస్ట్ గిట్హబ్ కదా, కనెక్ట్. చూడండి, సో బ్రాంచెస్ అంటే 2 అకౌంట్స్ ఉండటం వల్ల కొంచెం కన్ఫ్యూజ్ అయిందనమాట. సో సేఫ్ సైడ్ ఏంటంటే మనం ప్రాపర్గా మీరు వర్క్ స్పేస్కి ఏదైతే అకౌంట్ కనెక్ట్ అవుతున్నారో దాన్నే కనెక్ట్ అవ్వం అనమాట. సో ఇప్పుడు నేను చూడండి, టెస్ట్ డెమో గిట్ హబ్ ఇదే కదా. సో టెస్ట్ డెమో గిట్ హబ్ కదా, అదే నేను కనెక్ట్ అవుతున్నాను. సో బ్రాంచెస్ అంటే బై డిఫాల్ట్ కనుక మనకి మెయిన్ బ్రాంచ్ వస్తుంది, అది కాదు వేరే బ్రాంచెస్ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది అంటే బ్రాంచెస్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏంటి అనేది. ఆల్రెడీ బ్రాంచ్ ఉంటే ఇక్కడ డిస్ప్లే అవుతుందా, లేకపోతే ఇక్కడ నుంచే మీరు బ్రాంచ్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో డెవలప్మెంట్, సో చూస్ ఫ్రమ్. ఓకే, మెయిన్ బ్రాంచ్ నుంచి నేను క్రియేట్ చేస్తున్నాను, బట్ మెయిన్ బ్రాంచ్ లో మనకి ఏం లేవు అనమాట, ఒక ఫైల్ మాత్రం ఉంటుంది. ఓకే, సో డెవలప్మెంట్ ఫోల్డర్, దాని తర్వాత సో గిట్ ఫోల్డర్, ఎంటర్ నేమ్ ఆఫ్ ఏ ఫోల్డర్. మీరు ఫోల్డర్ ఇవ్వకపోయినా ఏం కాదు, బట్ ఫోల్డర్ ఇస్తే మనకి సో ఏదైతే బ్రాంచ్ మనం క్రియేట్ చేసాం ఆ బ్రాంచ్ లో ఒక ఫోల్డర్ అనేది వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డెవలప్మెంట్ ఉంది కదా, సో ఇక్కడ ఏం లేదు. ఓకే, ఇప్పుడు నేను ఒక ఫోల్డర్ ఇస్తాను. సో డెవ్ వర్క్. ఓకే, సో డెవ్ వర్క్ లేదా డెవలప్మెంట్ వర్క్ ఇస్తాను ప్రాపర్గా. డెవలప్మెంట్ వర్క్, కనెక్ట్ అండ్ సింక్. ఇప్పుడు చూడండి, డెవలప్మెంట్ వర్క్ డజంట్ కరెంట్లీ ఎగ్జిస్ట్, వుడ్ యూ లైక్ టు క్రియేట్ న్యూ ఫోల్డర్ అండ్ సింక్. అంటే ఏం చెప్తుందంటే మీరు ఏదైతే గిట్ ఫోల్డర్ స్పెసిఫై చేస్తారో ఇక్కడ డెవలప్మెంట్ వర్క్ అనేది ఇక్కడ గిట్ హబ్ లో లేదు అని చెప్తుంది. మీకు ఆ ఫోల్డర్ అనేది గిట్ హబ్ లో క్రియేట్ చేసి మీకు ఏదైతే ఐటమ్స్ ఉన్నాయో వాటిని సింక్ చేయమంటారా అంటుందన్నమాట. ఎస్, క్రియేట్ అండ్ సింక్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తుందంటే మనం ఫోల్డర్ స్పెసిఫై చేస్తాం కదా, ఆ ఫోల్డర్ అనేది మనకి గిట్ హబ్ లో క్రియేట్ అవుతుంది. సో అలానే ఏదైతే ఐటమ్స్ ఉన్నాయో ఐటమ్స్ అన్ని కూడా సింక్ అవుతాయి అన్నమాట. ఓకే, చూడొచ్చు ఇక్కడ డెవలప్మెంట్ వర్క్, ఇంతకు ముందు మనకి ఏమీ ఫోల్డర్ లేదు, బట్ ఇప్పుడు మనకి ఫోల్డర్ క్రియేట్ అయింది. ఓకే, సో ఇలా రకరకాలుగా స్పెసిఫై చేసుకోవచ్చు అన్నమాట. అర్థమైంది కదా. ఓకే, ఇప్పుడు సో మనకైతే సోర్స్ కంట్రోల్ కనెక్షన్ అయితే ప్రాపర్ గా సక్సెస్ఫుల్ గా చేస్తే మీరు కావాలంటే ఇక్కడ వర్క్ స్పేస్ సెట్టింగ్స్ కి వెళ్ళి గిట్ ఇంటిగ్రేషన్ చూడొచ్చు. సో బ్రాంచ్ ఏముంది ఏంటని కూడా. ఓకే, అండ్ కావాలంటే కొత్త బ్రాంచ్ కూడా మీరు తీసుకోవచ్చు. అలానే గిట్ ఫోల్డర్ ఏంటిది, ఇలా మనకి రకరకాల ఇన్ఫర్మేషన్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఓకే,
ఇప్పుడు ఒక ఐటమ్ క్రియేట్ చేస్తాను. వేర్ హౌస్ తీసుకుంటాను. లోడ్ అవుతుంది. నెక్స్ట్ వెయిట్ సేల్స్ డేటా వేర్ హౌస్. ఓకే, క్రియేట్. లెట్ మీ క్రియేట్. లోడ్ అవుతుంది గైస్. సో నేను ఒక సింపుల్ టేబుల్ ఒకటి క్రియేట్ చేస్తాను. పేరు ఏదైనా ఎంచుకోవచ్చు, నో ప్రాబ్లం. స్టిల్ వేర్ హౌస్ అంత ఎఫెక్టివ్ లేదు, ఐ థింక్. ఓకే, నేనైతే ఒక టేబుల్ క్రియేట్ చేస్తాను. ఏదైతే టేబుల్ క్రియేట్ చేస్తానో దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. క్లిక్ అండ్ రన్. ఓకే, సక్సెస్ఫుల్ గా. సో నేనైతే టేబుల్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. చూడొచ్చు ఇక్కడ. సో ఏమేమి కాలమ్స్ ఉన్నాయి ఏంటండి. ఇప్పుడు టెస్ట్ గిట్ హబ్కి వెళ్దాం. ఓకే, చూడండి ఏమొచ్చింది. సోర్స్ కంట్రోల్ 1. అలానే మీరు ఇక్కడ చెక్ చేస్తే గిట్ స్టేటస్ ఏమొస్తుంది, అన్కమిటెడ్ అని వస్తుంది. ఓకే, ఏదైతే మీరు ఐటమ్ క్రియేట్ చేస్తారో ఆ ఐటమ్ అనేది సోర్స్ కంట్రోల్కి కమిట్ చేయలేదు. అన్కమిటెడ్ అంటే నథింగ్ బట్ స్టిల్ నీడ్ టు బి కమిటెడ్ అనమాట. ఇప్పుడు సోర్స్ కంట్రోల్ మీద క్లిక్ చేసి ఓకే, ఇక్కడ మీరు ఏదైతే ఐటమ్స్ని కమిట్ చేయాలనుకున్నారో ఆ ఐటమ్స్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆప్షనల్ కమిట్ మెసేజ్ ఉన్నాము. అంటే కమిట్ మెసేజ్ ఇచ్చిన అయిపోయినాయి కాదు, బట్ ఇస్తే మంచిది అనమాట. ఎందుకంటే మనం ఒక ఐటమ్ని కమిట్ చేసేటప్పుడు ఎందుకు, వాట్ ఇస్ ద రీజన్ అనేది స్పెసిఫై చేస్తే మనకి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. సో యాడ్ న్యూ డేటా వేర్స్ ఫర్ డెవలప్మెంట్ పర్పస్. ఓకే, నేనైతే ఒక కమిట్ మెసేజ్ యాడ్ చేశాను అనమాట. సో క్లిక్ ఆన్ కమిట్. ఇప్పుడు సింకింగ్ జరుగుతుంది అనమాట, వర్క్ స్పేస్కి అలానే గిట్ హబ్కి. దట్స్ రైట్. ఓకే, చూడండి. సో సింక్ అనమాట. సింక్ అవ్వడంలోనే మీకు ఐటమ్స్ అనేది ఏమి లేవు కాబట్టి సోర్స్ కంట్రోల్లో 0 ఐటమ్స్. అంటే ఏదైతే ఇక్కడ మీకు ఉందో సేమ్ ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. సో ఇక్కడ కూడా మీరు రీఫ్రెష్ చేసినట్టయితే అఫ్కోర్స్ రీఫ్రెష్ కూడా అవసరం ఉండదు నాకు తెలిసి. చూడండి ఏమొచ్చింది, సేల్స్ డేటా వేర్హౌస్. అంటే సేల్స్ డేటా వేర్హౌస్ అనేది నథింగ్ బట్ ఐటమ్ నేమ్. సో చూడండి. సో యాడ్ న్యూ డేటాబేస్ ఫర్ డెవలప్మెంట్ పర్పస్. ఇక్కడ అంతా కూడా మనకి కొంత ఆటోమేటిక్గా జనరేట్ అయింది. అలానే ఇక్కడ టేబుల్ చూసుకుంటే ఏం టేబుల్, డెమో డేటా డాట్ సి. ఇదే కదా మనం క్రియేట్ చేస్తుంది. చూడండి, క్రియేట్ టేబుల్ నేమ్ దాట్స్ ఇట్. ఓకే, ఇలా మనం ఏంటంటే ఏదైతే ఐటమ్స్ క్రియేట్ చేస్తామో ఆ ఐటమ్స్ అన్ని కూడా మనకి కమిట్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది అనమాట. ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి, వాటి గురించి కూడా గోయింగ్ ఫార్వర్డ్ మనం డీటెయిల్గా డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. అండ్ అలానే మనం ఒక బ్రాంచ్ నుంచి వేరే బ్రాంచ్కి మెర్జ్ చేయటం కానీ, లేకపోతే పుల్ రిక్వెస్ట్ చేయటం కానీ, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట. వాటి గురించి కూడా మనం డీటెయిల్గా మాట్లాడదాం. అలానే గోయింగ్ ఫార్వర్డ్ అజూర్ డెవలప్స్ గురించి కూడా విల్ ట్రై టు టాక్ అబౌట్ ఇట్. ఓకే, ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ నెక్స్ట్ వీడియో. బాయ్.